లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులనే బరిలో దించాలని తీవ్ర కసరత్తు చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 8 సీట్ల కేటాయింపును పెండింగ్లో పెట్టింది. హైదరాబాద్, ఆదిలాబాద్, మెదక్, భువనగిరి, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది కాంగ్రెస్. దీనిపై మరింత సమాచారం కంచెరాజు అందిస్తారు. రాజు, పెండింగ్ ఎంపీ స్థానాలపై కాంగ్రెస్ కసరత్తుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఇప్పటి వరకు 3 దశలుగా లిస్టులను రిలీజ్ చేసింది. ఫస్ట్ ఫేజ్లో 39 మంది, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో 43, థర్డ్ ఫేజ్ నిన్న 57 మంది పేర్లతోని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం ఇప్పటి వరకు 139 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే ఫస్ట్ విడతలో తెలంగాణ నుంచి వెళ్ళి 4 అవకాశం కల్పించింది. అదేవిధంగా థర్డ్ లిస్టులో నిన్న 5 అవకాశం కల్పించింది. మొత్తం 9 మంది పేర్లను ఇప్పటి వరకు వాటికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మిగిలిన 8 స్థానాలపైన కసరత్తు కొనసాగుతుంది. చాలా కీలకమైన స్థానాలని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన 9 స్థానాలను ఎక్కువగా కసరత్తు చేయకపోయినప్పుడు కూడా మిగిలిన స్థానాలపైనే గత 2 సార్లు జరిగిన సిఈసి సమావేశంలో దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చింది. ఎందుకంటే చాలా కీలకమైన స్థానాలుగా ఉన్నాయి, వాటిపైననే కసరత్తు చేస్తున్నది. ఖమ్మం జిల్లా నుంచి అయితే ఖమ్మం సీటు కోసం చాలా కీలకమైన నేతలు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క తన సతీమణి నందినికి ఇవ్వాలని ఆయన పట్టుబడుతుంటే, అదేవిధంగా అదే జిల్లాకు సంబంధించిన మరొక 2 మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాళ్ళిద్దరు కూడా చాలా సీరియస్గా పట్టుబడుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగేందర్కు టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఆయన సీరియస్గా ట్రై చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఖమ్మం సీటు పైన తర్జన భర్జన ఏఐసిసిలో కొనసాగుతుంది. అదేవిధంగా భువనగిరి సీటు విషయానికి వచ్చినట్లయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు మొదటి నుంచి వినబడుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తానని హామీ ఇవ్వడంతో ఆయన అప్పటి నుంచి అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డికి కాకుండా కోమరెడ్డి వెంకరెడ్డి కుటుంబ సభ్యులకే ఇవ్వాలని కూడా కోమరెడ్డి బ్రదర్స్ పట్టుబడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మికి అక్కడ టికెట్ కేటాయించాలని కూడా కోమరెడ్డి బ్రదర్స్ చాలా సీరియస్గా పట్టుబడుతున్నారు. సో ఆ సీటు సంబంధించిన అంశం కూడా పెండింగ్లో పెట్టారు. అదేవిధంగా వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చినట్లయితే మొన్నటి వరకు అక్కడ దొమ్మటి సాంబయ్య పేరు ప్రధానంగా వినబడింది. ఆల్మోస్ట్ దొమ్మటి సాంబయ్యకు టికెట్ వస్తుంది, ఆయన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు అనేది కూడా ఒక ప్రచారం జరిగింది. కానీ దొమ్మటి సాంబయ్య అనే పేరు అనూహ్యంగా ఆగిపోయింది. అక్కడ బలమైన నేత మరెవరైనా ఉంటే చూసి ఆయనకి ఇవ్వాలని అయితే ఏఐసిసి భావిస్తున్నట్లు తెలిసింది. మొన్న రీసెంట్గా సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు స్టేషన్ గన్పూర్ నుంచి మొన్న పోటీ చేసి ఓడిపోయిన ఇందిర కూడా అక్కడ ఎంపీ టికెట్ కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి కూడా దానిపైన కూడా తర్జన భర్జన పడుతున్నారు. అక్కడ మాదిక సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ బలమైన మాదిక సామాజిక వర్గం నేత ఎవరు అనే దానిపైన ఏఐసిసి పరిశీలన చేస్తుంది. దాంతోపాటు నిజామాబాదు, కరీంనగర్ 2 పార్లమెంటు సెగ్మెంట్లకు అభ్యర్థుల ఎంపిక కూడా కొద్దిగా డైలాగులో ఉంది. ఎందుకంటే నిజామాబాద్ నుంచి వెళ్ళి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అక్కడ నిజామాబాద్ టికెట్ ఆశిస్తున్నారు. అదేవిధంగా కరీంనగర్ నుంచి వెళ్ళి ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు వాళ్ళిద్దరూ కరీంనగర్ నుంచి వెళ్ళి టికెట్ ఆశిస్తున్నారు. కానీ అక్కడ బీజేపీ నుంచి వెళ్ళి బండి సంజయ్ బరిలో దిగే అవకాశం ఉంటుంది కాబట్టి బండి సంజయ్ని ఎదుర్కొనడానికి బలమైన నాయకుడిని బరిలో దింపాలి. జీవన్ రెడ్డిని నిజామాబాద్ కాకుండా కరీంనగర్ నుంచి వెళ్ళి బరిలో దింపితే ఎట్లుంటుంది అనేది ఏఐసిసి పరిశీలన చేస్తుంది. అదేవిధంగా నిజామాబాద్ నుంచి వెళ్ళి ఒక బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఈరవర్తి అనిల్ ఇద్దరు బీసీ సామాజిక వర్గం సంబంధించిన నాయకులు మాకు ఇక్కడి నుంచి వెళ్ళి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇస్తే బీసీ సామాజిక ఓట్లు పడే అవకాశం ఉంటుందని వాళ్ళు కూడా ఏఐసిసికి ప్రతిపాదనలు పంపారు. సో దానిపైన ఆ 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కొద్దిగా తర్జన భర్జన పడుతున్నారు. సో అది పెండింగ్లో ఉన్నారు. అదేవిధంగా ఆదిలాబాద్కి సంబంధించి బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేరు. మొన్నటి వరకు 1-2 పేర్లు పరిశీలించినప్పటికీ ఆదిలాబాద్ నుంచి వెళ్ళి
గెలవాలంటే బలమైన నాయకులను బరిలో దింపాలని, ప్రజాదరణ ఉన్న నాయకులను బరిలో దింపాలని అయితే భావిస్తుంది. మొదటి దశలోనే మహబూబాబాద్ టికెట్ లంబాడి సామాజిక వర్గం సంబంధించిన బలరాం నాయక్ కేటాయించారు. ఆదిలాబాద్ ఎస్టీ సామాజిక వర్గం రిజర్వేషన్ కాబట్టి అక్కడ గోండు సామాజిక వర్గానికి సంబంధించి వాళ్లకు టికెట్ కేటాయింపు ఉంటుంది. మొన్న రీసెంట్గా డాక్టర్ సుమలత పేరు పరిశీలించారు. అదేవిధంగా నిన్న టీచర్గా ఉన్న సుగుణ, ఆమె టీచరు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆమె నిన్న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె కూడా గోండు సామాజిక వర్గం సంబంధించి ఒక మహిళా నాయకురాలు. వీళ్ళిద్దరు పేర్లు ఏఐసిసి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్క కూడా సుగుణ వైపే చూస్తున్నట్లు తెలిసింది. అందుకే ఆమె ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయించారు. నెక్స్ట్ సిఈసి మీటింగ్లో సుగుణ పేరు పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏఐసిసి కూడా సుగుణ పేరును పంపినట్లు తెలుస్తుంది. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే నిన్న సికింద్రాబాద్ నుంచి వెళ్ళి దానం నాగేందర్కు పేరు ఖరారు చేశారు. ఇక హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ టికెట్ విషయానికి వచ్చినట్లయితే ఆ మధ్య అలీ మస్కతి పేరు ప్రధానంగా వినపడింది. కానీ అలీ మస్కతి పోటీ చేయడానికి నిరాకరించడంతో అక్కడ ముస్లిం మహిళకు సంబంధించిన ఒక పేరు పరిశీలనలో చేస్తున్నట్లున్నది. షానావాజ్ తబస్సం పేరును ప్రధానంగా చర్చిస్తున్నారు. ఆమె పేరు పరిశీలనలో ఉన్నది. సో మొన్న రీసెంట్గా ఆమె పేరును కూడా రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ఇంకా ఎవరైనా ఉన్నారా అనే ఒక ఆలోచన మేరకు ఆ సీటును కన్ఫర్మ్ చేయనట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఆదిలాబాద్, మెదక్ చూసుకున్నట్లయితే మెదక్ నుంచి వెళ్ళి నీలం మధు పేరు చర్చలో ఉంది. కానీ జగ్గారెడ్డి కూడా తన సతీమణికి కూడా టికెట్ ఇవ్వాలని ఏఐసిసి పెద్దల వద్ద కోరినట్లు తెలుస్తుంది. సో ఆ మెదక్ సీటు విషయంలో కూడా ఆలోచన చేస్తుంది. సో మొత్తం 8 స్థానాలు, మొత్తం ఇప్పటి వరకు 9 సీట్లను ఏఐసిసి ప్రకటించింది. మిగిలిన 8 స్థానాల పైననే కసరత్తు కొనసాగుతుంది. మరో దఫా సిఈసి సమావేశంలో 8 స్థానాలకు సంబంధించిన ఆశాభావులు, వాళ్ళ బలాలు, అదేవిధంగా గ్రౌండ్లో ఉన్న వాళ్ళ ప్రజాదరణ ఇవన్నీ బేస్ చేసుకొని టికెట్ ఇవ్వాలని అయితే ఏఐసిసి భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఫ్లాష్ సర్వే, ఒకవైపు అభిప్రాయ సేకరణ కూడా, ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అభిప్రాయ సేకరణ కూడా, ఈ రిపోర్ట్లన్నీ ఇప్పటికే ఏఐసిసి నోటీసులో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు జరుగుతున్న చేరికలు కావచ్చు, మరొకసారి కొంతమంది నేతలతోనే అభిప్రాయ సేకరణ కూడా చేసే అవకాశం ఉంటుంది. నిన్న ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 మంత్రులతోని, అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో విడివిడిగా ఆమె మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన సీటు ఎవరికి కేటాయిస్తే బాగుంటుంది, వారి బలాలు కావచ్చు, ఎవరికైనా కేటాయిస్తే మిగిలిన ఇద్దరు సపోర్ట్ చేస్తారా లేదా అనే దానిపైన నేను అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్నారు. మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల పైన కూడా ఫోకస్ చేశారు. ఏ పార్లమెంట్ నియోజకవర్గాలు పెండింగ్లో ఉన్నాయో ఆ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు, ఆశాభావుల పైన కూడా అంచనాలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. 3 దఫలుగా ఏఐసిసి రిలీజ్ చేసిన లిస్టులో మొదటి దఫలో 4, అదేవిధంగా థర్డ్ లిస్టులో 5 పేర్లను అనౌన్స్ చేశారు. నిన్న పెద్దపల్లి నుంచి వెళ్ళి గడ్డం వంశీకృష్ణ, అదేవిధంగా నాగర్ కర్నూలు నుంచి వెళ్ళి మల్లు రవి, చేవెళ్ళ నుంచి వెళ్ళి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి వెళ్ళి పట్నం సునీత, సికింద్రాబాద్ నుంచి వెళ్ళి దానం నాగేందర్, ఈ పేర్లను గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిన్న థర్డ్ లిస్ట్లో వీళ్లకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇక మరోసారి వచ్చే 4th లిస్ట్లో తెలంగాణకు సంబంధించిన బలమైన నేతల పైన ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 8 సీట్లు ఎవరికి దక్కుతాయనేది కాంగ్రెస్ పార్టీలో ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే చాలామంది మొదటి నుంచి ట్రై చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టకాలం నుండి పనిచేసిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కావచ్చు, దాంతోపాటు కొత్తగా పార్టీలో చేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎందుకంటే టికెట్ ఇస్తారనే ఆశాభావంతో పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎవరికి టికెట్లు దక్కుతాయనేది ఒక కాంగ్రెస్ పార్టీలో అయితే పెద్ద చర్చ అయితే కొనసాగుతుంది. సో చూడాలి. ఈ 8 టికెట్ల విషయంలో అధిష్టానం కూడా చాలా కీలకంగా అబ్జర్వ్ చేసి ఎంపిక చేయాలని అయితే భావిస్తుంది అని. రైట్ రాజు, థ్యాంక్ యూ.